హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక కెపాసిటర్ బ్యాంక్ కేబీఆర్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఈ క్యాలిక్యులేషన్కి కావాల్సినటువంటి ఏమేమి కావాలి అనేది ఒక కేడబ్ల్యూ మీన్స్ యాక్టివ్ పవర్ ప్రెజెంట్ ఎంత పీక్ లోడ్ రన్నింగ్ అవుతుంది, ఇప్పుడు కెపాసిటర్ బ్యాంక్ లేకుండా మనకు పవర్ ఫ్యాక్టర్ ఎంత మెయింటైన్ అవుతుంది, మనకి ఇప్పుడు ఎంత పవర్ ఫ్యాక్టర్ కావాలి అన్న ఈ మూడు పారామీటర్స్ని బట్టి మనం కేవీఆర్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు 2000 కేడబ్ల్యూ. ప్రెజెంట్ పవర్ ఎంత రన్నింగ్ అవుతుందంటే 2000 కేడబ్ల్యూ పీక్ లోడ్ రన్నింగ్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ 1 మీన్స్ cos phi 1 ఈజ్ ఈక్వల్ టు 0.90 నడుస్తుంది. మీన్స్ అంటే కెపాసిటర్ బ్యాంక్ లేకుండా పవర్ ఫ్యాక్టర్ ఎంత నడుస్తుంది అంటే 0.90 నడుస్తుంది. PF2 ఈజ్ ఈక్వల్ టు cos phi 2 ఈజ్ ఈక్వల్ టు 0.99. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి పవర్ ఫ్యాక్టర్ 0.99 కాదు. ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్నటువంటి లోడ్ 2000 కేడబ్ల్యూ. వితౌట్ కెపాసిటర్ బ్యాంక్ పవర్ ఫ్యాక్టర్ 0.90 నడుస్తుంది. బట్ నాకు కావాల్సినటువంటి పవర్ ఫ్యాక్టర్ అంతా 0.99 కావాలి. 0.99 కావాలి అంటే నేను ఎంత కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రెజెంట్ లోడ్కి నాకు కావాల్సిన పవర్ ఫ్యాక్టర్కి నేను ఎంత కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అదే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కేవీఆర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ ఇంటూ tan phi 1 minus tan phi 2. This is the formula. ఇది ఫార్ములా. దేనికి? కేవీఆర్ మీన్స్ రియాక్టివ్ పవర్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకి ఏమేమి ఇచ్చారు వీటిని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ కేవీఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు? పవర్ కేడబ్ల్యూ ఇచ్చారు, cos phi 1 ఇచ్చారు, cos phi 2 ఇచ్చారు. బట్ ఇక్కడ ఏమన్నా tan phi 1 ఉంది, tan phi 2 ఉంది. మనం ఇప్పుడు వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. cos phi 1 ఈజ్ ఈక్వల్ 0.99 మీన్స్ 0.991. phi 1 ఈజ్ ఈక్వల్ టు మీన్స్ phi 1 ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0.90. phi 1 ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0.9. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 25.84. ఈ వాల్యూని డైరెక్ట్గా గూగుల్లో phi 1 ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 90 గూగుల్లోకి వెళ్ళి cos ఇన్వర్స్ ఆఫ్ 0.90 అని టైప్ చేస్తే 25.84 యాంగిల్ అనేది phi 1 వాల్యూ వస్తుంది. సేమ్ దీనికి కూడా phi 2 ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0.99. దిస్ వాల్యూ ఎంత వస్తుంది? 8.10 వస్తుంది. అంటే గూగుల్లోకి వెళ్ళి cos ఇన్వర్స్ ఆఫ్ 0.99 అని టైప్ చేయడంలోనే 8.10 వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. కేడబ్ల్యూ ఎంత ఇచ్చారు? 2000 కేడబ్ల్యూ ఇచ్చారు. tan ఆఫ్ phi 1 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. phi 1 యాంగిల్ ఎంత వచ్చింది? 25.84 మైనస్ tan ఆఫ్ phi 2 ఎంత వచ్చింది? 8.10 is equal to 2000 into tan of 25.84 value 0.48 minus tan of 8.10 is the 0.14. ఈ వాల్యూ డైరెక్ట్గా మీ గూగుల్లో tan of 24.84 యాంగిల్ వాల్యూ ఎంత, tan of 8.10 యాంగిల్ ఎంత అంటే వాల్యూ డైరెక్ట్ గూగుల్లో కొడితే వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. 2000 into 0.48 minus 0.10 means 0.34 into 2000 ఎంత వస్తుంది? 2000 into 0.34 means 680 కేవీఆర్ అనేది వస్తుంది. 680 కేవీఆర్ అనేది వస్తుంది. యాక్చువల్గా మన ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్నటువంటి పీక్ లోడ్ 2000 కేడబ్ల్యూ వితౌట్ పవర్ ఫ్యాక్టర్ 0.90 నడుస్తుంది. మనము ఈ 680 కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసినట్లయితే మనకి 0.99 పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తామంటే ఒక సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది.
సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది 10 to 15% సేఫ్టీ ఫ్యాక్టర్ని ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ 650 kVAr ఇన్స్టాల్ చేసినట్లయితే 0.99 మెయింటైన్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో కొంచెం సేఫ్టీ ఫ్యాక్టర్స్ మీన్స్ ఎక్స్ట్రా రన్నింగ్ అవ్వచ్చు కనుక సేఫ్టీ ఫ్యాక్టర్గా 10 to 15% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సేఫ్టీ ఫ్యాక్టర్ 10 to 15% మీన్స్ 680 kVAr ఇంటూ 15% తీసుకున్నట్లయితే 1.15 ఇట్స్ అప్రాక్సిమేట్లీ 780 kVAr మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. 780 kVAr వల్ల పైన 790 kVAr వస్తుంది. kVAr వస్తుంది. కానీ 780 kVAr వస్తుంది. ఇది సేఫ్టీ ఫ్యాక్టర్తో ఇస్తే 780 kVAr కావాలంటుంది. కానీ అప్రాక్సిమేట్లీ మనం 750 to 800 kVAr బ్యాంక్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 752 మీన్స్ 750 to 800 రేంజ్, బట్ వీ రికమెండ్ ఫర్ 800 kVAr కెపాసిటర్ బ్యాంక్ నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ 200 kW పీక్ లోడ్ మీద రన్నింగ్ అవుతున్నట్లు పీక్ లోడ్ మీద రన్నింగ్ అవుతుందానికి నువ్వు 800 kVAr ఇన్స్టాల్ చేసినట్లయితే పవర్ పాయింట్ 0.99 అనేది మెయింటైన్ అవుతుంది. మై వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.